అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. యూటీవీ మీ టీవీ, మనందరి టీవీ. యూటీవీ యూనివర్సల్ ట్రూత్ విజన్ టీవీ. నరుల ఆయుస్సు ఎందుకు తగ్గించబడింది? పూర్వకాలము అంటే క్రీస్తుకు పూర్వం దాదాపు 900 సంవత్సరాలు, అంటే ఆదాము బ్రతికింది 930 సంవత్సరాలు, మెతుషెల బ్రతికింది 969 సంవత్సరములు. ఆదాము బ్రతికింది 930 సంవత్సరాలు, మెతుషెల బ్రతికింది 969 సంవత్సరాలు. ఎందుకు వారి ఆయుస్సు తగ్గించబడింది? 120 సంవత్సరములకు వారి ఆయుస్సు తగ్గించబడింది అని బైబిల్లో చెప్పబడింది 6వ అధ్యాయంలో. అంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని మోహించి వారిని వివాహము చేసుకున్నారట. దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు. దేవుని కుమారులు ఎవరు అనంటే దైవ చిత్తానుకూలంగా జీవిస్తున్నటువంటి వారు. నరుల కుమార్తెలంటే నరుల కుమార్తెలు చెడిపోయారు, పడిపోయారు, పాపములోనికి వెళ్ళిపోయారు. వారు చచ్చిన వారు ఆత్మ క్షీణించిపోయింది. ఇటువంటి నరుల కుమార్తెలను దేవుని కుమారులు మోహించి వారిని చక్కని వారిని చూసి, అంటే బాహ్యపరమైన అందము, ఆకర్షణ చూసి చేసుకున్నారు. దేవుడు ఇది బాహ్యపరమైనటువంటి అందాన్ని చూసే దేవుడు కాదు. బాహ్య రూపమును చూసి పై రూపమును చూసే దేవుడు కాదు, అంతరంగమును చూసే దేవుడు. మరి అంతరంగాన్ని జాగ్రత్తగా ఉంచుకున్నటువంటి దేవుని కుమారులు ఎందుకు ఈ నరుల కుమార్తెలను మరి చక్కని వారిని ఎంచి వారిని వివాహం చేసుకున్నారు? అందుకే దేవునికి అది నచ్చలేదు. అది నచ్చక దేవుడు వారి ఆయుస్సును తగ్గించాడు. 900, 930 సంవత్సరాలు, 969 సంవత్సరాలు జీవించినటువంటి ఆ వ్యక్తుల మరి అటువంటి వారి ఆయుష్ను 120 సంవత్సరములకు తగ్గించాడు. ఎందుకంటే నరుల ప్రవర్తనను బట్టి. నరుల ప్రవర్తన. దేవుని కుమారులు అంటే ఎవరు? నరుల కుమార్తెలు అంటే ఎవరు? నరుల కుమార్తెలు అంటే కయీను యొక్క సంతానం. దేవుని కుమారులు అంటే మరి దేవుని కుమారులు అనగా మరి యోసేపు ఆ కుమారులు అన్నమాట. కాబట్టి దేవుని కుమారులు అంటే పవిత్రమైన ప్రవర్తన కలిగిన వారు. నరుల కుమార్తెలంటే పవిత్ర ప్రవర్తనను చెడగొట్టుకున్నవారు. నరులు తినుదినమున చచ్చెదరు అన్నాడు కదా, తినుదినమున చచ్చెదరు అన్నాడు. కాబట్టి ఆ చనిపోయినటువంటి జీవితాలు కనుక అందుకే మరి ఈ యొక్క నరుల కుమార్తెలను మోహించి ప్రేమించారు. అందుకే ఈనాడు ఎవరు బలహీనులు అవుతారంటే చెడు స్త్రీలతో సహవాసం చేసేవారు. వారి ఆయుష్ తగ్గిపోతుంది. చెడు ప్రవర్తన కలిగిన స్త్రీలతో సహవాసం, సామెతల గ్రంథములు పాతాళ లోకమునికి వెళ్తారు అని ఉంది. కాబట్టి ఈ యొక్క ఆయుష్ ఎందుకు తగ్గించబడిందంటే వారి ప్రవర్తన, దేవుని ఎడల వారి ప్రవర్తన. కాబట్టి అందుకే మరి వారి ఆయుస్సు తగ్గించబడింది. కాబట్టి మరి అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఆయుస్సు తగ్గించబడింది అని అంటే వారి ప్రవర్తన. వారు దేవుని కుమారులే కానీ ఈ లోకం వైపు చూశారు. అందం మోస్కరం, సౌందర్యం వ్యర్థం. కాబట్టి నరుల కుమార్తెలను చక్కని వారు అని పైరూపమును చూసి వారు మోహించి వారిని వివాహం చేసుకున్నారు. అందుకే 900 సంవత్సరాల నుండి 120 సంవత్సరాల వరకు ఆయుస్సు తగ్గించడం జరిగింది. కనుక మరి ఈ యొక్క ఆయుష్ తగ్గకుండా ఉండాలంటే మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని ఎడల మంచి ప్రవర్తనను కలిగి జీవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కనుక మీకు అర్థమైంది అనుకుంటాను. మన ప్రవర్తనను బట్టి మన ఆరోగ్యం చెడిపోతుంది, మన ఆయుస్సు చెడిపోతుంది. కాబట్టి మన ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకొని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. మరి అట్టి
ఆయుస్సు తగ్గించకుండా మనం దీర్ఘాయువుగా జీవించాలి అంటే మంచి ప్రవర్తనతో మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం జీవించవలసిన అవసరం ఉంది. కాబట్టి నిత్యం వీక్షిస్తూనే ఉండి మరి నిత్య సత్యాలను తెలుసుకొని సర్వసత్యం నడిపించబడండి. యూటీవీ నిరంతరం వీక్షిస్తూనే ఉండండి.